తెలుగు సినిమా సత్తా చాటిన బాహుబలిని 2 సిరీస్గా తెరకెక్కించాడు దర్శక ధీరుడు రాజమౌళి. అయితే 2 భాగాలు అంచనాలకి మించి విజయాన్ని సాధించాయి. ఒక తెలుగు సినిమాకి ప్రపంచ స్థాయిలో గుర్తింపు బాహుబలికి మాత్రమే దక్కిందని చెప్పాలి. ఈ సినిమాకే కాదు, ఇందులో నటించిన నటీనటులకు కూడా ఆ స్థాయి గుర్తింపే దక్కింది. ఈ సినిమాలో ఎంత చిన్న పాత్ర దొరికినా చేయడానికి రెడీ అని కొంతమంది సెలబ్రిటీస్ వెల్లడించారు. అయితే ఈ సినిమాలో శివగామిది చాలా కీలకమైన పాత్ర. ఈ పాత్రలో రమ్యకృష్ణ ఎంతలా ఒదిగిపోయి నటించిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఈ పాత్రలో నటించే అవకాశం ముందుగా శ్రీదేవి దగ్గరికే వెళ్ళింది. శ్రీదేవి రీ ఎంట్రీ ఇవ్వాలనుకున్న సమయంలోనే ఈ కథ శ్రీదేవి దగ్గరికెళ్ళింది. రీ ఎంట్రీకి ఇదే సరైన సమయం అని సన్నిహితులు ఈ సినిమా ఒప్పుకోమని చెప్పారట. కానీ శ్రీదేవి ఈ సినిమా చేయడానికి తిరస్కరించింది. శ్రీదేవి ఈ మూవీని తిరస్కరించడానికి 2 కారణాలున్నాయట. ఒకటి, ప్రభాస్ లాంటి పెద్ద వ్యక్తి తల్లిగా నటించడం ఇష్టం లేదట. చిన్న పిల్లలకి తల్లిగా నటిస్తా, కానీ ఇంత పెద్ద వ్యక్తులకి తల్లిగా నటిస్తే భవిష్యత్తులో కూడా ఇలాంటి పాత్రలే వస్తాయని భావించిందట. ఇక 2వ కారణం ఏంటంటే, ఈ సుందరి అడిగినంత పారితోషికం ఇవ్వడానికి బాహుబలి 2 నిర్మాతలు అంగీకరించలేదట. అలా శివగామి పాత్రని శ్రీదేవి చేజార్చుకుంది. శివగామి పాత్ర ఈ సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఈ సినిమా విడుదలయ్యాక అయినా శివగామి పాత్రకి ఎంత ప్రాముఖ్యత ఉందో, ఈ సినిమాకి ఎంత ప్రాధాన్యత వచ్చిందో శ్రీదేవికి తెలిసొచ్చిందో లేదో మరి.